ఆత్మను అమృతంతో పోల్చారు, శరీరాన్ని నశించిపోయేదిగా పోల్చారు. అలాంటప్పుడు ఈ ప్రేమానురాగాలు, బంధుత్వాలు ఇవన్నీ ఎందుకు? భగవంతుడు మాయా కల్పన అనేది ఒకటి చేస్తాడు. అంటే ఎంత తెలిసిన వాడికి కూడా ఏదో ఒక మాయ కమ్ముతుంది. మాయ కమ్మకపోతే వాడి యొక్క అంతం లేదు. ఇక శరీరం ఉండడం పోవడం అనేది పాంచభౌతిక స్థితి. మనకి వేదాంత శాస్త్రంలో ఏం చెప్పారంటే జీవుడు నిత్యుడు, శరీరం అనిత్యం అన్నారు. కనుక ఉండేది పోయేది, ఉండేది ఊడేది శరీరం మాత్రమే కానీ జీవుడు కాదు. ఈ జీవుడే ఆత్మ అన్నారు. ఆత్మ అయినా జీవుడైనా ఒకటే. ఈ జీవుడు ఎటువంటి వాట? జీవో బ్రహ్మైవ నాపరః. భగవంతుడు ఎంత శాశ్వతంగా ఉంటాడో ఈ జీవుడు కూడా అంతే శాశ్వతంగా ఉంటాడు. కనుక శరీరం వెళ్ళిపోతోందే కానీ జీవుడు వెళ్ళిపోవటంలా. ఆ జీవుడినే మనం ఆత్మ అని పిలుస్తున్నాం. కనుక అందుకనే ప్రతివాడు ఏం చేస్తారంటే నువ్వు మనస్సాక్షిగా వ్యవహరించు అంటున్నారు. ఎందుకంటే మనస్సు అనేదే శాశ్వతము. శాస్త్రంలో చెప్పిన మాట ఏంటంటే పృథివీ తేజో వాయురు ఆకాశాలు పంచభూతాలని మనం అప్పుగా తెచ్చుకున్నామట. ఈ జీవుడికి జన్మ రావాలని చెప్తే ఈ జన్మ రావాలంటే దీనికి ఒక బేస్ రావాలి కదా, శరీరం ఉండాలి. కనుక ఆ జీవుడు ఉండడానికి ఒక పాంచభౌతికమైన శరీరం వస్తుంది. మనం గాలిని, నిప్పుని, నీరుని, ఆకాశాన్ని అప్పు తెచ్చుకుంటున్నాం. ఈ పంచభూతాలని అప్పుగా తెచ్చుకొని వీటిని తీర్చి వెళ్ళిపోతున్నాం. అందులో ప్రధానమైనటువంటి ప్రిన్సిపల్, ప్రధానమైన వస్తువు ఏది? జీవుడు. కనుక ఇది ఒకప్పుడు ఉండేది కాదు, ఒకప్పుడు వెళ్ళిపోయేది కాదు. ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు వెళ్ళిపోతుంది అంటే జీవో బ్రహ్మైవ నాపరః జీవో దేవ సనాతనః. దేవుడు ఎంత సనాతనుడు, ఎంత పర్మనెంటో జీవుడు కూడా అంత పర్మనెంటో, అంత సనాతనుడు. ఈ జీవుడు వెళ్ళిపోవాలంటే ఎప్పటికీ వెళ్ళిపోతాట? మహాప్రళయం వచ్చి మొత్తం జలమయం అయిపోయిన తర్వాత అప్పుడు జనార్దనులో ప్రవేశిస్తాడు. మనమే కాదు, మన జీవులే కాదు, బ్రహ్మ కూడా వెళ్ళిపోతాట. బ్రహ్మ ఏ జీవులను అయితే సృష్టిస్తాడో ఆ జీవులను వెంట తీసుకొని పరబ్రహ్మలోకి వెళ్ళిపోతాడు. ఆయన ఆ పరబ్రహ్మ జల రూపంలో ఉంటాడు. ఆ జనార్దనులో మనం అంతా లయం అవుతాం. మళ్ళీ తిరిగి సృష్టి జరిగిన తర్వాత అప్పుడు ఆ జీవులందరినీ బ్రహ్మ సృష్టిస్తాడు. ఆ జీవుల్లో మనం కూడా లిస్టుగా వస్తాం. కనుక ఒక వ్యక్తి వచ్చాడు, ఒక వ్యక్తి పోయాడు అంటే భౌతికంగా వెళ్ళిపోతున్నాడే కానీ జన్మతః వెళ్ళిపోవటం లేదు. కనుక జీవుడు అమృతము అన్న. అందుకనే పరబ్రహ్మ తత్వంలో చెప్పబడింది ఏంటంటే ఈ దేహి అంటే లోపల ఉండేవాడు, దేహం అంటే శరీరం. దేహి శాశ్వతము, ఆయన అమృతాన్ని పోల్చారు. అమృతం అంటే అర్థం ఏంటి? మరణం లేనిదని అర్థం. కనుక ఈ జీవుణ్ణి కూడా, ఆత్మని కూడా శాశ్వతంగా చెప్పారు. కనుక ఈ ఆత్మ అమృతతుల్యమైనది, అది భగవంతుడి వరప్రసాదం వల్ల వచ్చింది, అది శాశ్వతము. కనుక ఆత్మని ఎవరు క్షోభింపజేసుకోకూడదు, జీవుడు శాశ్వతం అని తెలుసుకోవాలి. ఈ బంధుత్వాలన్నీ కూడా నిజంగా వీటి మీద లంపటం పెట్టుకోవడం అనేది మాయ. మొట్టమొదటి చెప్పింది మాయా కల్పన. ఆ మాయను జయించిన వాడే జీవుడు ఉద్ధరించబడతాడు. కనుక ప్రతివాడు కూడా ఆత్మోద్ధరణకి పాటుపడాలి. మాయగా కల్పించేటువంటి రాగద్వేషాలు, అహంకార మమకారాలను వదిలిపెట్టాలి.